దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకి ఆత్మ ప్రణామాలు. గురువు గారికి, గురువు గారైన సదానంద యోగీశ్వరుల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కి, సుగుణ మేడంకి ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం సీతాయనం స్వాధ్యాయనం చేస్తున్నాము. స్వాధ్యాయనంలో భాగంగా మనం ఆత్మాయనాన్ని స్వాధ్యాయనం చేసుకుంటున్నాము. నిన్నటి రోజున కుక్కలు మానవుని జీవితంలో దగ్గరగా ఉండటం వలన అవి త్వరగా మానవ జన్మ తీసుకోవటం జరుగుతుందని చదువుకున్నాము. అచ్చం మనిషిలాగే ప్రవర్తిస్తూ ఉండటం, అటువంటి కుక్కలు త్వరగా మానవ జన్మ తీసుకోవటానికి తొందరగా అర్హతను పొంది ఉంటాయని మనం నిన్న స్వాధ్యాయనంలో తెలుసుకున్నాము. ఇప్పుడు అక్కడి నుంచి చదువుకుందాం. దానితో మనం మాట్లాడే ప్రతి మాట దానికి అర్థమవుతుంది. ఒక జంతువులో సాధ్యం అని మీరు ఊహించే దానికన్నా అతీతంగా ఆ కుక్క మీ ఆలోచనలను, చర్యలను అర్థం చేసుకోవటం దాన్ని అంతర్బుద్ధికి సూచిస్తుంది. అది జంతువు రూపంలో ఉన్న మానవ కుక్క అన్నమాట. జంతువు రూపంలో ఉన్న మానవ కుక్క అన్ని తనకి మనకన్నా ఎక్కువగా జ్ఞానం ఉంటుంది. దానికి మనతో పాటు సమానంగా జీవన విధానం ఉంటుంది. మనం ఏ పని చెప్తే అది చేయగలుగుతుంది. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మనతో పాటు కూడా వస్తుంది. మనకి ఎంతో సెక్యూరిటీని కూడా ఇస్తూ ఉంటుంది అన్నమాట. తెలివితేటల్లోనూ, సకారణంగా అర్థం చేసుకోవటంలోనూ, తాను మాత్రమే బాధ్యత వహించగలిగే నిర్ణయాలు తీసుకోవటంలోనూ మనిషి మాదిరిగానే ఉంటుందంట. మనిషికి, జంతువుకు ముఖ్యమైన తేడా ఏమిటంటే సకారణంగా ఆలోచించటం, స్వేచ్ఛ, సంకల్ప శక్తి. మనిషికి మంచి చెడుల మధ్య తేడా తెలుసు. తన తొలి మానవ జన్మలో కూడా మనిషి తన సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. ఎందుకు? తను గత జన్మల్లో ఇలాగా కుక్క రూపంలో ఉండి మనిషితో పాటు సహజీవనం చేస్తాడు. కాబట్టి మనిషి ఫస్ట్ రూపం తీసుకున్నప్పుడు, ఫస్ట్ తొలి జన్మ తీసుకున్నప్పుడు కూడా మనిషి తన సొంత నిర్ణయాలు తానే నిర్ణయించుకోగలుగుతాడంట. కానీ జంతువు మాత్రం జంతు ప్రపంచపు చట్టాలను గౌరవించాలి. జంతువు తన సహజ బోధనలను అనుసరించి జీవించాలి. దాని పరిధిని దాటి ఆలోచించటం దానికి చేతగాదు. జంతువులు మనిషిలాగా ఆలోచించలేవన్నమాట. చెడు అని తెలిసిన, ప్రపంచాన్ని నడుపుతున్న పురోగతి శక్తులకు వ్యతిరేకమని తెలిసిన మనిషి చెడు మార్గాలను ఎంచుకోవచ్చు. కానీ జంతు ప్రపంచంలో ధర్మం ఏమిటంటే జంతువు కేవలం తన సహజభావ బోధనలను అనుసరించే బ్రతకాలి. జంతువులుగానే బ్రతకాలి. మనిషిలాగా ఆలోచన శక్తి వాటికి తక్కువగా ఉంటుంది. అలాగా ఉన్నా కూడా అవి ఏమీ చేయలేని స్థితిలో తోటి జంతువులు ఎలా అయితే జీవిస్తున్నాయో తను కూడా అలానే జీవించాలి. నా బుర్ర నిండా ఈ విచిత్రమైన ఆలోచనలు నిండిపోవటంతో ఇప్పుడు కూడా అతను వెళ్ళిపోవటం నేను చూడలేదు. ఈ 2 రోజులు నేను విన్న విషయాలు గుర్తున్నంత మటుకు రాసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇక మీదట అతను చెప్పబోయే అన్ని షార్ట్ హ్యాండ్లో రాసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ 2 రోజులు అతను విన్నవన్నీ కూడా అతనికి కొత్తగా అనిపిస్తూ ఉన్నాయి. మరి అతను చెప్పేవన్నీ కూడా మరలా మననం చేసుకోవటం కోసం తను రాసుకోవాలనుకొని చెప్పేసి నోట్స్లో షార్ట్ హ్యాండ్లో రాసుకుంటూ ఉన్నాడంట. మానవ ప్రపంచం. ఇప్పుడు మానవ ప్రపంచంలోకి మనం ప్రవేశిస్తున్నాం. అయితే నేను చెప్పిందంతా రాసుకుంటున్నానన్నమాట. మంచిదే అతను అంటున్నాడనమాట. వచ్చి 2వ రోజు మళ్ళీ 11 గంటలకు వచ్చి నేను చెప్పిందంతా రాసుకుంటున్నావు అన్నమాట అన్నాడు. నేను రాసుకున్నది చదవటంలో నిమగ్నమైన నేను ఈ రోజు కూడా నా గురువు లోపలికి రావటం నేను చూడలేదు. ఆయన రాసుకుంటూనే ఉన్నాడు. ఈ నా తలుపు తీసుకొని లోపలికి వచ్చాడు. ఆయన్ని గమనించలేదు. అవునండి, నేనేం చేస్తున్నానో మీకెలా తెలుసు అన్నాను. రాత్రి నువ్వు చెప్పావు కదా, నిద్రపోయి శరీరాన్ని వదిలి బయటికి వచ్చావే అప్పుడు అన్నారు ఆయన. నువ్వు రాత్రి నీ శరీరాన్ని వదిలిపెట్టి సూక్ష్మ రూపంలో బయటకు వచ్చావు కదా, అప్పుడు చెప్పావు కదా, అప్పుడు విన్నాను అని అన్నారంట. అయితే నేను చెప్పేదంతా రాసి పెట్టుకోవాలని నువ్వు నిర్ణయించుకున్నట్లు నాకు రాత్రి ఎలా చెప్పావో నీకు ఇప్పుడు చెప్పను. నేను వచ్చి చెప్పదలుచుకున్నవన్నీ చెప్పడం పూర్తయిన రోజున నీకు అన్ని విషయాలు ఎంత స్వల్పంగా అర్థమవుతాయి అంటే ఇలాంటి ప్రశ్నలకు నీ అంతటి నీవే సమాధానం చెప్పగలుగుతావు. నీకు నువ్వే సమాధానం చెప్తావు. ఇవన్నీ కూడా నీ అంతటి నీవే, ఈ ప్రశ్నలన్నిటికీ కూడా నీకు నీవే సమాధానం చెప్పుకునే రోజు వస్తుంది, అప్పుడు చెప్తావుగానని చెప్పి అన్నారంట. తాను చెప్పేదంతా వ్రాసుకోవాలని నేను తీసుకున్న నిర్ణయం అతనికి ఉత్సాహాన్ని కలిగించింది. ఎప్పుడైనా
ఎవరన్నా గురువులు చెప్తూ ఉంటే అది మనం నోట్ చేసుకుంటా ఉంటే అది మనకి మళ్ళీ మళ్ళీ మననం చేసుకొని దాన్ని ఆచరణలో పెట్టడానికి ఎంత ఉపయోగపడుతుందో, అలాగే గురువులకు తెలిసినప్పుడు వాళ్ళకి చాలా సంతోషం అనిపిస్తుందంట. నేను చెప్పేదంతా కూడా జ్ఞానాన్ని రాసుకుంటున్నారు కదా అని చెప్పి. అట్లానే ఆయనకు కూడా చాలా ఆనందం అనిపించిందంట. నేను గమనించింది ఏమిటంటే, నేను రాసిన దానిలో ఒక్క పదాన్ని కూడా అతను మార్చలేదు. కాకపోతే అక్కడక్కడ నాకు సరిగ్గా గుర్తులేక వదిలివేసిన ఖాళీలను మాత్రం పూరిస్తూ కొంత సమయం గడిపాడు.